హలో వణకం వెల్కమ్ టు దేవి అండ్ రావ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మామిడికాయతో ఒక ఊరుగా చూద్దామండి. ఇది తీయగా పుల్లగా ఉప్పగా బాగుంటుంది. తయారీ విధానం చూద్దామండి. మామిడికాయ ముచ్చుకులు కోసేసి చెక్కు తీసుకుందాము. ఇలాగా కోరేసుకుందామండి, అప్పుడే సాఫ్ట్గా బాగుంటుంది మనకి. 5 కాయలు కోరితే నాకు ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎంత ఉందని మనం ఇప్పుడు కొలుసుకుందాము. నేను ఈ గిన్నెతో కొలుసుకుంటున్నానండి. ఒక గిన్నె వచ్చింది, ఇంకో గిన్నె వస్తుంది అనుకుంటా. నాకు 2 గిన్నెలు వచ్చినాయండి. మీ ఇష్టం, మీకు ఎలాంటి సైజు గిన్నెలు కావాలన్నా మీరు కొలుసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఈ గిన్నెలు తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకుందాము. 2 కప్పు ఉన్నది కదా, 1 కప్పు బెల్లం. ఇంకో కప్పు పంచదార తీసుకుందామండి. 2 టేస్ట్ బాగుంటాయి. ఈ ఊరుగా అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. దోశలకి చపాతీలు అన్నింటికి చాలా బాగుంటాయి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కలబెట్టుకుంటున్నానండి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చూసారా, దగ్గరికి ఇలా వస్తాయి. ఇప్పుడు దీని మీద మనం ఒక మూత పెట్టుకుందాము. కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇందులో వేపి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకుందాము. 1.5 స్పూను. కారం 2 స్పూన్ వేసుకుందామండి. ఉప్పు 1/2 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలబెట్టుకోండి. దగ్గర పడుతూ ఉంటాయి మనకి. మనకి పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇంత దగ్గరికి వస్తే మనకు సరిపోతుంది. మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో కొంచెం వేసి చూస్తే మీకు తెలుస్తుంది. చూసారా, కొంచెం లైట్గా జారాలండి. ఇలా లైట్గా మూవ్ అయితే పిక్కలు తయారైపోయింది. ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే గట్టి పడిపోతుంది. సేపు పచ్చడి చల్లారనివ్వండి. వేడి తగ్గిన తర్వాత మనం సర్వింగ్ బౌల్కి తీసుకుందాము. పచ్చడి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాము. చాలా టేస్టీగా బాగుంటుందండి. చపాతీకి, దోశలకి అన్నింటికి చాలా టేస్ట్గా బాగుంటాయి. మీరు ఇలా తయారు చేసుకొని చూడండి. పికిల్ తయారైపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దేవి అండ్ రావ్ కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నండ్రి వణక్కం.